ఒక అడవిలో పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి వేసవి కాలంలో చెట్టు నిండా మామిడి పళ్ళు విరగా కాసేవి. ఒక రోజు ఆ చెట్టు దగ్గరికి ఒక కోతి వచ్చి చేరింది. అలా చెట్టు దగ్గర కోతి విశ్రాంతి తీసుకుని వెళ్ళేది. రోజు రోజుకి ఆ కోతి ఇంకా చెట్టు మంచి స్నేహితులు అవ్వాయి. ఒక రోజు కోతి చెట్టుతో ఇలాగనింది, మిత్రమా, నన్ను ఓ నమ్మక ద్రోహి మోసగించాడు. నాకు ఇప్పుడు కూర్చోడానికి కూడా చోటు లేదు. అప్పుడు చెట్టు ప్రేమగా ఇలాగనింది, నువ్వు నా మిత్రుడివి. నా రెమ్మలు మీకు నేడని ఇస్తాయి. నా చెట్టు పళ్ళు నీకు ఆహారంగా పనికొస్తాయి. కోతి అక్కడే ఉండి మామిడి పళ్ళు తింటూ సంతోషంగా అక్కడే ఉండిపోయింది. మామిడి చెట్టు ఇంకా కోతి సరదాగా మాటలు చెప్పుకుంటూ కాలం గడిచిపోయింది. ఒక కాలంలో మామిడి పళ్ళు అంతగా పండలేదు. అప్పుడు కోతి మామిడి చెట్టుతో కోపంగా ఇలాగనింది, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. నీ మీద ఆశ పెట్టుకొని బతుకుతున్నాను. కోతి అనే మాటలకు మామిడి చెట్టు బాధపడింది. కానీ మామిడి చెట్టుకి కోతి మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. కొంతకాలం తర్వాత మళ్ళీ మామిడి చెట్టు నిండా మామిడి పండ్లు విరగా కాసాయి. కోతి అప్పుడు గ్రహించింది. కోతి అప్పుడు ఆ మామిడి చెట్టుని క్షమించమని వేడుకుంది. మళ్ళీ కోతి ఇలాగనింది, ప్రతిసారి నన్ను ప్రేమిస్తా అని ప్రకృతి ప్రభావం వల్ల కొన్నిసార్లు ఫలితం ఉండదు. అప్పుడు చెట్టు కోతితో ఇలాగనింది, చూడు మిత్రమా, ప్రేమలో లాభనేస్తం ఉండదు. స్నేహితులంటే స్వార్థం లేకుండా ఉండటం. ఈ విధంగా కోతి తన తప్పుని తెలుసుకుంది. ఈ కథ నీతి, స్నేహం అంటే ఆశయాలు మాత్రమే కాదు, అర్థం చేసుకుందాం, ఊర్పు, నమ్మకం. ప్రతి స్నేహం ఒక చెట్టు లాంటిది. ప్రేమిస్తే పళ్ళు పండుతాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మరొక మంచి స్టోరీ రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.